ధ్యానాంశము దేవుని వాక్యమే మనకు ఆధారము. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యము మనకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. దేవుని వాక్యము బాధలలో మనకు నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యము నిరాశలో మనకు ఆశను కలిగిస్తుంది. దేవుని వాక్యము మన ఆత్మీయ జీవితాలను బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. దేవుని వాక్యము మన నడతను శుద్ధి చేస్తుంది, మనల్ని పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యము మన యొక్క హృదయ తలంపులను, ఆలోచనలను పరిశోధిస్తుంది. దేవుని వాక్యము మనల్ని ఖండిస్తుంది. దేవుని వాక్యము మనల్ని సరిచేస్తుంది. దేవుని వాక్యము మనకు ఉపదేశం చేస్తుంది. దేవుని వాక్యము నీతి యందు మనకు శిక్షను కలిగిస్తుంది. ఈ విధంగా దేవుని వాక్యము మనలో చేసేటువంటి అనేక ప్రక్రియలను బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం. అయితే దేవుని వాక్యము మనకు కలిగించేటువంటి 3 విషయాలను మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుని వాక్యము మనకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం అనేటువంటిది మన యొక్క ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. విశ్వాసం లేకుండా దేవుణ్ణి మనము సంతోషపరచలేము. ప్రతి విశ్వాసి కూడా దేవుణ్ణి సంతోషపరచాలన్నటువంటి ఆశను కలిగి ఉంటాడు. అయితే విశ్వాసము ద్వారా మనము దేవుణ్ణి సంతోషపరచగలుగుతామని ఈ యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మనకు విశ్వాసం ఏ విధంగా కలుగుతుందో రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో చూశాము. క్రీస్తును గూర్చిన మాటను వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుందని ఇక్కడ దేవుని వాక్యంలో చూశాము. మార్కు సువార్తలో ఒక సంఘటనను మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఎంత అద్భుతకరమైనటువంటి రీతిలో మనకు విశ్వాసాన్ని కలిగిస్తుందో చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి తనకు కలిగినంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ఉంచిన బాగుపడును అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ఉంచెను. నీ జీవితంలో శాంతి సమాధానం లేక నిరాశలో నిస్పృహలో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో. శాంతి సమాధానం కోసం అన్వేషిస్తూ ఎక్కడ పొందుకోలేక ఎన్నో తిరుగులు పడి ఉన్నావేమో. అయితే యేసు ప్రభువు వారిని జీవితాన్ని మార్చడానికి శక్తి కలిగినటువంటి వాడు. యేసు ప్రభు నీకు శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఎందుకంటే యేసు ప్రభు వారి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అన్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఆయన అన్నాడు, ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఆయన అన్నాడు, ఈ లోకము ఇవ్వలేనటువంటి శాంతిని నేను మీకు ఇస్తానని ఆయన సెలవిస్తూ ఉంటాడు. ఒకవేళ నీ జీవితంలో నీవు కష్టాలను, ఇరుకులు, ఇబ్బందులు కలిగి ఉన్నావేమో, నీ యొక్క బంధుమిత్రులను ఆశ్రయించి ఎవరి సహాయం పొందుకోకుండా నిస్సహాయ స్థితిలో నీవు ఉంటున్నావేమో. అయితే నువ్వు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుని వాక్యము నీకు విశ్వాసాన్ని కలిగించి ఆ యొక్క పరిస్థితిని మార్చడానికి శక్తి కలిగినటువంటిది. లేక ఈ యొక్క స్త్రీ వలె నీవు కూడా అనారోగ్యము చేత అనేక వైద్యుల దగ్గరికి ఎన్నో తెప్పులు పడి అనేక సంవత్సరములుగా నువ్వు తిరుగుతున్నావేమో. అయితే దేవుని వాక్యాన్ని నీవు చదివినప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. తప్పకుండా దేవుడు నీ యొక్క పరిస్థితిని మార్చడానికి శక్తి కలిగినటువంటి వాడు. అనుదినం కూడా మన యొక్క జీవితంలో విశ్వాసం అన్నటువంటిది చాలా అవసరమైనటువంటిది. ఎందుకంటే ఈ యొక్క మానవ జీవితం అన్నటువంటిది ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. మానవ జీవితంలో కష్టాలు, ఇరుకులు, శ్రమలు, వేదనలు, సంతోషం, ఆనందం ఇవన్నీ కూడా సహజమైనటువంటివి. అయితే ప్రతి పరిస్థితిలో కూడా మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి దేవుని యొక్క వాక్యం మాత్రమే సహాయపడగలుగుతుంది. దేవుని వాక్యము ప్రతి పరిస్థితిలో మనకు విశ్వాసాన్ని కలిగించి దేవునికి ఇష్టలుగా జీవించడానికి సహాయపడుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము మనకు ఆశను కలిగిస్తుంది. చాలాసార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. చాలాసార్లు ఆత్మీయ జీవితంలో దేవుడు నాతో ఉన్నాడా అన్నటువంటి
ఆలోచనలోని కూడా వెళ్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యము ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని నడిపించడానికి శక్తి కలిగినటువంటిది. కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా మనము దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడాలి. దావీదు భక్తుడు 119వ కీర్తన 81వ వచనంలో ఈ విధంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నిజంగా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలంటే మనకు నిరీక్షణ అన్నటువంటిది, లేకపోతే ఆశ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు మన పక్షంగా ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుడు మనల్ని నడిపించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు అను నిరీక్షణ మనకు చాలా అవసరమైనటువంటిది. అయితే ఇక్కడ దావీదు భక్తుడు దేవుని వాక్యం పైన ఆయన ఆశలు పెట్టుకున్నట్లుగా చెబుతున్నాడు. ఎందుకు దేవుని వాక్యం పైన ఆయన ఆశలు పెట్టుకున్నాడంటే దేవుని వాక్యము మనకు ఆశను కలిగిస్తుంది. దేవుని పట్ల దేవుని వాక్యము మనకు ఆశను కలిగిస్తుంది. దేవుని సన్నిధి పట్ల దేవుని వాక్యము మనకు ఆశను కలిగిస్తుంది. దేవునికి ప్రార్థన చేయాలా అన్నటువంటి ఆశను, ఆసక్తిని దేవుని వాక్యము మనలో కలిగిస్తుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త నేను దీనిని జ్ఞాపకం చేసుకొనగా ఆశ పుడుతుందని ఆయన చెబుతున్నాడు. దేన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఇర్మియాకు ఆశ కలుగుతుందంటే యెహోవా కృప కలిగినటువంటి దేవుడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యెహోవా కృప కలిగిన వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తిరిగి మనం ప్రార్థన చేయాలని, తిరిగి ఆయన సన్నిధిలో సమయాన్ని గడపాలని, ఆత్మీయ జీవితంలో కొనసాగాలన్నటువంటి ఆశ మనలో కలుగుతుంది. ఆయన వాత్సల్యత నిరంతరము నిలుస్తుంది. కాబట్టి మనము నిర్మూలన కావడం లేదని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నిజంగా దేవుని కృప వల్లనే మనం నేటికి సజీవ లెక్కలో ఉన్నాం. నిజంగా దేవుని కృపను బట్టే మనం ఈ స్థితిలో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తప్పకుండా మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాల అన్నటువంటి ఆశ మనలో కలుగుతుంది. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన వాత్సల్యతలు దినదినము కూడా నూతనములు అవుతూ ఉన్నాయని ఇక్కడ ప్రవక్త జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు, మన దేవుడు ఎటువంటి వాడో మనం తెలుసుకున్నప్పుడు, మన దేవుడు ఎటువంటి వాడని దేవుని వాక్యం సెలవిస్తుందో దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలన్నటువంటి ఆశ మనలో కలుగుతుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో మన దేవుడు కృప కలిగినటువంటి దేవుడని వాక్యం సెలవిస్తోంది. అదే అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నాము మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడని వాక్యము తెలియజేస్తోంది. 145వ కీర్తన 9వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయని. ఇంకా 145వ కీర్తన 14వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా పడిపోయిన వారందరినీ ముద్రించువాడు, కురిగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కీర్తనలు 145 17 18 వచనాల్లో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, తనకు మొరపెట్టు వారందరికీ అనగా నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. కీర్తనలు 86వ అధ్యాయము 5వ వచనంలో దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. 8వ వచనంలో ఆయన అంటున్నాడు, ప్రభువా నీవు మహాత్యము గలవాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు, నీవే అద్వితీయ దేవుడవు. కీర్తనలు 96 దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా అత్యధిక స్తోత్రము నమ్మదగిన వాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది, సమస్త దేవతల కంటే పూజనీయుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభువు వారు అంటూ ఉన్నారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నిజంగా దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన యొక్క గుణ లక్షణములు ఏంటో, ఆయన ప్రేమ, జాలి, దయ, కరుణ, కటాక్షములు ఎటువంటివో మనం తెలుసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం నిరాశలోనికి వెళ్ళిపోకుండా దేవునిలో ముందుకు కొనసాగడానికి సహాయపడుతుంది. ఒకవేళ నీ జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉంటూ ఉన్నావేమో, దేవుని వాక్యాన్ని నువ్వు చదవాల్సి ఉంది. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు
నీకు ఆశను కలిగిస్తాడు. నువ్వు ఈ నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతూ అని కొరకు కుమారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, నీరు లేక ఎండిపోయిన దేశమును నా ప్రాణం తప్పికొన్నట్లుగా నీ కొరకు నా ప్రాణము తృష్ణ దొరుకుతుందని అంటున్నాడు. కాబట్టి దేవుని పట్ల మనకు కావలసినటువంటి ఆశను, దేవుని సన్నిధి పట్ల మనకు కావలసినటువంటి ఆశను దేవుని వాక్యము మనకు కలుగు చేస్తుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యము చదవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే దేవునికి ఇష్టలుగా జీవించడానికి అవసరమైనటువంటి విశ్వాసము దేవుని వాక్యం మనకు కలిగిస్తుంది. మన ఆత్మీయ జీవితంలో నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోకుండా ధైర్యముతో ఆశతో ఆయన మనం సేవించడానికి దేవుని వాక్యము మనకు ఆశను కలిగిస్తుంది.